హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ను స్టిచ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ముందు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ను కట్ చేయడం మీరు చూశారు. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఈజీ వేలో చూద్దాం. ఫస్ట్ మెయిన్ క్లాత్ని లైనింగ్ని వీడియోలో చూసినట్టు కుట్టాలి. రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేయాలి. ఇలా వీడియోలో చూడండి. బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ టక్స్ వేసుకోవాలి. బ్యాక్ టక్స్ వేయాలి. ఇట్లా మిడిల్లోకి భుజం నుండి మిడిల్లోకి పట్టుకొని చూసి టక్స్ వేయాలి. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ టక్స్ వేయాలి. ఇది 36 సైజ్ బ్లౌజ్. రెండు వైపులా సరిగా చూసుకొని టక్స్ వేయాలి. తర్వాత బ్యాక్ నడుం పట్టి వేయాలి. నడుం పట్టి పైన నుండి లైనింగ్ క్లాత్ నుండి తీసిన పీస్ని వేస్తున్నాను. బ్యాక్ పట్టి స్టిచ్ చేయాలి. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపై నుండి ఇంకొక స్టిచ్ వేయాలి. చూడండి వీడియోలో ఫస్ట్ స్టిచ్ అయిపోయింది. మళ్ళీ లైనింగ్ని మడచి దానిపై నుండి ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఇలా 2 స్టిచ్చెస్ వేశాక రెండు స్టిచ్చెస్ వేశాక ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఎక్స్ట్రా వస్తే కట్ చేసేయండి ఇలా వీడియోలో చూసినట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చుట్టూ అటాచ్ చేద్దాం. అటాచ్ చేసే ముందు ఇలా ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి టక్స్ వేసుకోవాలి. ఈ టక్స్ కూడా మిడిల్లోకి భుజం పై నుండి మిడిల్లోకి చూసుకొని అపెక్స్ పాయింట్ టక్స్ వేయాలి. హుక్స్ సైడ్ నుండి అది మిడిల్లోకి చూసుకొని ఆ టక్స్ వేయాలి. ఆర్మ్ డౌన్ నుండి వచ్చే టక్స్ అపెక్స్ పాయింట్కు 1.5 ఇంచ్ తేడాతో మిడిల్ రౌండ్ చూసుకోండి. ఇలా టక్స్ వేసిన తర్వాత 2 షోల్డర్స్ని అటాచ్ చేయాలి. 2 షోల్డర్స్ అటాచ్ చేశాక షోల్డర్ పైన 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత ఇలా షేప్ బెల్ట్ వేయాలి. షేప్ బెల్ట్ 2 వైపులా వేశాక
ఫ్రంట్ పార్ట్ నుండి నెక్కి క్లాత్ క్రాస్ పీస్ తీసుకున్నాం కదా లైనింగ్లో నుండి, ఆ పీస్ వేయాలి. ఉక్సు పట్టీ కాజా పట్టీ నుండి బ్యాక్ నెక్కు వచ్చి ఉక్సు పట్టీ దగ్గర ఎండ్ అవుతుంది. ఇలా వీడియోలో చూసినట్టు లైనింగ్ క్లాత్లో నుండి తీసిన పీస్ని వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పీస్ కాబట్టి కాటన్ క్లాత్ లైనింగ్ కాబట్టి లోపలి వైపు మనకి స్కిన్కి తగిలిన ఇట్లా మంట కాటన్ క్లాత్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ లాస్ట్లో కట్ చేసి కొంచెం మడవండి లోపలికి. ఫస్ట్ స్టిచ్ అయిపోయింది. మళ్ళీ లైనింగ్ క్లాత్ని కొంచెం లోపలికి మలిచి చిన్నగా ఒక పావించు పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూసినట్టు స్టిచ్ వేయండి. క్రాస్ పీస్ కాబట్టి చాలా బాగా వస్తుంది. స్ట్రైట్ పీస్ తీసుకుంటే రాదండి. క్రాస్ పీస్ తీసుకొని వేయాలి. ఇలా పూర్తిగా బ్యాక్ ఫ్రంట్ నెక్ కుట్టడం అయిపోయాక మనం రెండో స్టిచ్ వేస్తున్నాం. చూడండి వీడియోలో. క్రాస్ పీస్ తీసుకుంటేనే చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా నెక్ రౌండ్ వేయడానికి పీస్ క్రాస్గానే తీసుకోవాలి. ఇక్కడ మర్చి ఇలా వేయండి. ఇప్పుడు మనం ఇలా పూర్తిగా కుట్టాక ఇలా పూర్తిగా కుట్టడం అయిపోయాక మనం ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఆల్రెడీ నేను లైనింగ్తో అటాచ్ చేశాను. హ్యాండ్స్ వేస్తున్నాను. లైనింగ్ మెయిన్ పీసు అతికి పక్కన పెట్టుకున్నాను. హ్యాండ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలో చూడండి. హ్యాండ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిగా వేసుకోవాలి. మన బ్లౌజ్ అంతా హ్యాండ్స్ దగ్గరే, హ్యాండ్స్ వేయడం దగ్గరే ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్స్కి లోతు ఫ్రంట్ భాగంలో లోతు తీసుంటాం. కొంచెం మెల్లిగా వేసుకోవాలి. వీడియోలో చూసినట్టు చూసారా, కరెక్ట్ వచ్చినాయి. 36 సైజుకి ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ కరెక్ట్గా ఉంటుంది. చూడండి. సైడ్ కుట్లు హ్యాండ్ సేమ్ వచ్చాయి. సైడ్ కుట్లు వేసి చూపుతున్నాను. బ్యాక్ పార్ట్ లోపలికి పంపకం చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా okay, Kitana. Share and subscribe to my channel.
ఇది పంపం Please చేయాలి ఇట్లా మళ్ళీ support my channel. I do ప్లీజ్ సే tailoring. సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీత ఫ్యాషన్ డిజైనింగ్ బ్లాగ్స్. Sunita fashions and designing flags. చూడు చూడు And my channel in my mom, I will do Magam works also. ఓకే Pot painting also.